హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నైట్ రావడం జరిగింది. SSC.government.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు స్టార్టింగ్లోనే కనబడుతుంది. అలాగే కంప్లీట్ లిస్టులు పీడిఎఫ్లు కావాలంటే ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, ఈ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో స్టార్టింగ్లోనే కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్లో ఉన్నది లిస్ట్ 4, నెక్స్ట్ లిస్ట్ 3, నెక్స్ట్ లిస్ట్ 2, నెక్స్ట్ లిస్ట్ 1, మొత్తంగా 4 లిస్టులు అయితే విడుదల చేశారు. ఇక పక్కన రిజల్ట్ మీద క్లిక్ చేసి మీరైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ అనేది ఉందో లేదో అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్స్ అనేవి మనకి ఈడబ్ల్యూఎస్ 152.9, ఓబీసీ 152.8, ఎస్సీ 149.2, ఎస్టీ 143, యూఆర్ 154.4 ఉంటుంది. పక్కన మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ పార్ట్ ఏ, పార్ట్ బి, అలాగే డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చారు. ఈ కట్ ఆఫ్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఆల్ ఇండియా వైడ్ కాబట్టి. నెక్స్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా వైజ్గా, స్టేట్ వైడ్గా మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏఆర్లో 87.1, అలాగే మనకి ఎస్సీ వాళ్ళకి 88.6. ఈ విధంగా మనకి బిఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ 78.5, బిఎస్ఎఫ్లో ఈడబ్ల్యూఎస్కి 63.3, బిఎస్ఎఫ్ ఓబీసీ 105.6, బిఎస్ఎఫ్లో ఓబీసీకి సంబంధించి 100.6. ఇక్కడ బీఎస్సీలో 2 ఉన్నాయి కదా, ఇది ఏంటంటే జీ అంటే జనరల్ ఏరియాలో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎన్ అంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎంత కట్ ఆఫ్ ఉంది. ఎన్ అంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనకి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ అయితే ఉంటుంది, అందుకే ఈ వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఏ స్టేట్లో ఎంతెంత కట్ ఆఫ్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మొత్తం టేబుల్ అయితే ఇచ్చారు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అంటే ఫోర్స్ ఐటీబీపీనా బిఎస్ఎఫ్ ఏంటి, అది కేటగిరీ ఏంటి, ఏరియా అంటే జీ అంటే జనరల్, ఎన్ అంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా, దాంట్లో మనకి ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేశారో, దానికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, పార్ట్ ఏ ఎంత, పార్ట్ బి ఎంత, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు మెన్షన్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్కి మనకి ఒకే మార్కులు వచ్చినాయి అనుకుంటే 102.50, ఇదే పర్సన్కి వేరే పర్సన్ కూడా ఇదే మార్కులు వస్తే బట్ ఒక్కళ్ళనే తీసుకోవాలి కాబట్టి అలాంటప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. ఇద్దరులో ఎవరికైతే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉందో, లేదా మనకి ఈ పార్ట్ ఏ, పార్ట్ బి మార్కులు కూడా కన్సిడర్ అయితే చేస్తారు. అందుకే ఇవైతే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, కట్ ఆఫ్స్ అనేవి కొన్ని ఏరియాలో కొన్ని కేటగిరీలకు అయితే కొంచెం లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం హార్డ్గా ఏదో ఒకలా ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తుంది అనుకో కూడా కొంచెం హార్డ్గా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనే వాటిని అయితే ఇంక్రీజ్ చేసుకుని అయితే మీరు నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఆ విధంగా అయితే కట్ ఆఫ్కి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ అవ్వండి. సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి చెక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలా మంది చెక్ చేసుకునే ఉంటారు. ఇంకా చెక్ చేసుకోకపోతే కనుక ఒకసారి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి SSC.government.in వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే కనుక వాళ్ళు కూడా చూసుకుని అయితే చెక్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.